ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా? అంటే మేబీ మీ పార్ట్నర్‌కి మీకు మధ్య ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా? అంటే వైఫ్ ఆర్ హస్బెండ్, మేబీ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయిపోయి ఉన్నారనుకోండి. వీళ్ళ వైఫ్ మీరు మీ పార్ట్నర్‌కి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయిందనుకోండి. మీరు కాకుండా వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ కాకుండా ఇంకొక రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా లేదా? ఇలాంటివన్నమాట. లేదు, మీ పార్ట్నర్ మ్యారేజ్ అవ్వలేదు. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో చాలామంది డౌట్స్ ఉంటాయి కదా, సో అందుకోసం అనమాట. సో చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీకు మీ పార్ట్నర్‌కి మధ్య రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా? షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకొని, ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ అనేది నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో 60 to 70% ఉంటే గనక ఈ రీడింగ్ మీకు సంబంధించినది. సో చూద్దాం, మీకు మీ పార్ట్నర్‌కి మధ్య రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా? ఎంపరర్, ద స్ట్రెంగ్త్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, the death, 2 of cups, 7 of swords, 4 of swords, page of wands, the magician, 8 of wands, the moon, the king of swords, page of pentacles, knight of wands. సో మీకు మీ పార్ట్నర్‌కి మధ్య రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఉన్నారా అంటే ఉన్నారు. మీ పార్ట్నర్ తప్పకుండా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరే తన లైఫ్లో ఉన్నారని, మేబీ మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక తన వైఫ్ ఆర్ హస్బెండ్ కాకుండా మీరు మాత్రమే ఉన్నారు అన్న ఫీలింగ్ అనేది మీకు మిమ్మల్ని మోసం అయితే చేస్తున్నారు. ఎందుకంటే తన లైఫ్లో వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు. తను మిమ్మల్ని ఎప్పుడు కూడా చాలా రకాలుగా లేని దాన్ని ఉన్నట్టుగా చూపించుకుంటూ వచ్చారు. మేబీ తను చేసే మోసాలని కానివ్వండి, మీకు ఎక్కడ డౌట్ వస్తుందని దానికోసం ఒక అబద్ధం ఆడడానికి నెంబర్ ఆఫ్ అబద్ధాలనేవి చెప్తా ఉన్నారనమాట మీకు. మీరు ఎలాంటి పర్సన్ అయితే ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసే పర్సన్ మీరు. సో మీ పార్ట్నర్ మీద మీకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యరు. నా లైఫ్‌లో వీళ్ళే మంచి గొప్ప పర్సను, వీళ్ళలాంటి వాళ్ళు ఎవరు లేరు అన్న విధంగా ఆలోచించే పర్సన్. కానీ మీ పార్ట్నర్ పైకి చూపించేంత మంచి పర్సన్ అయితే కాదు. పైన చూపించేదంతా ఒకటి, లోపలంతా కూడా హైడ్ చేస్తున్నారు. తను నిజాలని దాస్తున్నారు. మిమ్మల్ని దగ్గర ఎక్కడ మీరు వాళ్ళని నెగిటివ్‌గా తీసుకుంటారని వాళ్ళు మిమ్మల్ని
తన మాటలతో, తన చేతలతో తను మంచివారు అని చూపించుకోవడానికి తన లోపల ఉన్నదాన్ని హైడ్ చేస్తున్నారు. అంటే మేబీ మీ పార్ట్నరు మీరు ఎప్పుడైనా చిన్న చిన్న డౌట్ వచ్చినా కూడా వాళ్ళు ఎలా చూపిస్తారంటే, లేదు అలాంటిదేం లేదు, నీ మీదొట్టు, మన ప్రేమ మీదొట్టు, ఇలాంటి ఒట్లతో కానివ్వండి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అనేది చేయడం అయితే జరుగుతా ఉంటుంది. అప్పుడే కదా మీరు బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళు చేసే తప్పుల్ని మీరు డౌట్ అనేది రాకుండా ఉంటుంది. సో, దానివల్లే వీళ్ళేందంటే మిమ్మల్ని చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారనమాట. ఎందుకంటే మీరు వాళ్ళ ఎడిక్షన్‌లోకి వెళ్ళిపోయారు కాబట్టి. సో, మీరు వాళ్ళని ఎంతో బాగా అర్థం చేసుకుంటారని వాళ్ళకి తెలుసు. సో, మీరెప్పుడు కూడా వాళ్ళ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తారు తప్ప నెగెటివ్‌గా ఆలోచించరని కూడా వాళ్ళకి తెలుసు. సో, మీ ఇద్దరికి మధ్య ఏం జరిగినా కూడా ఎప్పుడు కూడా వాళ్ళేం చెప్పినా కూడా మీరు వాళ్ళని నమ్మేస్తారు. అంత మ్యానిపులేట్ జేస్తారు. తన మాటలతో కానివ్వండి, తన చేతులతో కానీ మ్యానిపులేట్ చేసే టాలెంట్ అయితే ఉందన్నమాట మీ పార్ట్నర్‌కి. సో, దానివల్ల ఏందంటే ఎప్పుడు కూడా తనకేదైనా అవసరం ఉందనుకోండి, ఎంత మంచిగా బుజ్జగిస్తారంటే, ఎంత మంచిగా ప్రేమ చూపిస్తారంటే, మేబీ వీళ్ళు చూపించినంత ప్రేమ ప్రపంచంలో ఎవ్వరు చూపించలేదేమో అన్న ఫీలింగ్ మీకొచ్చేస్తదన్నమాట. అలాంటి మ్యానిపులేటింగ్ పర్సన్ అన్నమాట మీ పార్ట్నర్. అండ్ మీ పార్ట్నరు విషయంలో అంటే మీ పార్ట్నరు ప్రతిదీ కూడా చాలా బాగా షేర్ చేసుకుంటారు మీ విషయంలో. అలాగే వీళ్ళు కూడా ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్, సేమ్ మీతో ఎలా అయితే ట్రాక్ అనేది నడిపారో, లవ్ ట్రాక్ అనేది నడిపారో, మీరంటే ఇష్టమనో, ప్రేమనో, లేకపోతే ఉండలేమనో, ఇలాంటివి ఏవైతే ఆహ్, నమ్మించారో మీ పార్ట్నర్ ఇప్పుడు ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ విషయంలో గూడా అదే చేస్తన్నారు. వాళ్ళు గూడా మీలాంటి పర్సనే కదా! మీలాంటి ఒక ఆడపిల్లనో, ఒక మగ పిల్లవాడో అయ్యుంటారు గదా! సో, వాళ్ళ దగ్గర గూడా ఇదే చేస్తున్నారు. సో, మీ పార్ట్నరు మిమ్మల్ని ఎలా అయితే మోసం చేస్తూ వచ్చారో, మీ దగ్గర ఎంత మంచి వాళ్ళనో, ఎంత మంచిగా ఉన్నట్టుగా నటించారో, మీ పార్ట్నర్ దగ్గర కూడా అంతే ప్రేమ, అంతే లవ్వు, ఎఫెక్షన్ అనేది చూపించుకుంటూ వచ్చారనమాట. సో, ఏదైనా కూడా మీ పార్ట్నర్ మీకు చూపిస్తూనే వచ్చారు. సో, వాళ్ళకి గూడా ఏం ఏదో వాళ్ళు టైమ్ పాస్‌కొచ్చిన వాళ్ళు కాదు. మీ పార్ట్నరు టైమ్ పాస్ కోసం చేస్తున్నారు కాదు. మీ దగ్గర ఎలా అయితే మంచిగా నటిస్తూ వచ్చారో, ప్రేమని, లవ్ అని, ఎఫెక్షన్ అని, మీరు కావాలని, మీరు చచ్చిపోతామని చెప్పి ఎలా అయితే చేశారో, ఈ పర్సన్‌ని కూడా సేమ్ మిమ్మల్ని ఎలా అయితే మ్యానిపులేట్ చేశారో, వాళ్ళని కూడా అదే విధంగా మ్యానిపులేట్ చేశారు. వాళ్ళు కూడా ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారో, వాళ్ళు కూడా వీళ్ళంటే అంత ప్రేమ ఎఫెక్షన్‌తో మీరెలా అయితే వాళ్ళని ఉండలేకపోతున్నారో, వాళ్ళని అంత గుడ్డిగా నమ్మేశారో, వాళ్ళు కూడా అలాంటి సిట్యుయేషన్‌లోనే ఉన్నారు ప్రెజెంట్ అయితే. అలానే వాళ్ళని గూడా మోసం చేశారు. వీళ్ళు కూడా ట్రూగా లవ్ చేశారు. మీ పార్ట్నర్‌కి అపోజిట్ పర్సన్ ఎవరైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ గూడా. సో, ప్రెజెంట్ ఏందంటే మీ రిలేషన్‌ని కొంచెము అప్ అండ్ డౌన్స్ అవుతా ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా రిలేషను కొంచెం మీకు డౌట్ వస్తా ఉంది. ఈ రిలేషన్‌లో వేరే ఎవరైనా ఉన్నారా? నాతో ఉంటారా? వెళ్ళిపోతారా? వేరే వాళ్ళతో ఏమైనా కనెక్ట్ అయ్యారా? ఈ రిలేషన్‌ని ఎండ్ చేసేసుకున్నారా? ఏంటనేది ఆలోచిస్తున్నారు. మీరు కూడా కొంచెం స్పై చేస్తున్నారన్నమాట మీ పార్ట్నర్ విషయంలో. ఎందుకంటే మీకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో, దాని వలన మీ పార్ట్నర్‌ని మీరు స్పై చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం అబ్జర్వ్ చేస్తున్నారు. ఎప్పుడైనా కూడా డౌట్ వచ్చినప్పుడే కదా మనం అబ్జర్వ్ చేయగలుగుతాము. సో, మీ పార్ట్నర్‌ని కూడా తన లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా అని మీరు తన గురించి తెలుసుకోవడము, చెక్ చేయడము, కాల్స్ చేస్తున్నప్పుడు బిజీ అని వస్తుందా? లేకపోతే ఎక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఒకప్పుడు మీతో ప్రతీదీ కూడా షేర్ చేసుకున్న మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ ఏది షేర్ చేసుకోకుండా హైడ్ చేస్తూ సైలెంట్‌గా ఉండడము, ఇలాంటివి చేస్తున్నారు. మీ పార్ట్నర్‌కి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పరిస్థితి అటు మీ దగ్గర ఏమి చెప్పుకోలేకుండా, అటు థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గర ఏం చెప్పుకోలేకుండా సైలెంట్‌గా ఉంటున్నారనమాట. అంతే కదా! ఇప్పుడు ఒకళ్ళ అంటే ఒకళ్ళకి ఇద్దరు చేసుకున్నారు.
ఇద్దరు చేసుకుని ఇటు వీళ్ళని అటు వాళ్ళని బ్యాలెన్సింగ్ చేసుకోలేక నలిగిపోతున్నారనమాట. ఏంటంటే ఎవరు చేసుకున్న దాంట్లో బూతులు వాళ్ళే పడతారు అన్నట్టుగా అయిపోయింది మీ పార్ట్నర్ పరిస్థితి. సైలెంట్గా ఉంటున్నారు అన్నమాట. ఏం చేయాలని అర్థం కాకుండా, రెస్ట్ లేకుండా బాడీకి మైండ్కి కానీ రెస్ట్ లేకుండా ఇటు మిమ్మల్ని మేనేజ్ చేసుకోలేక అటు వాళ్ళని మేనేజ్ చేసుకోలేక తిక్కమక్కలో ఉన్నారనమాట. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కూడా ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కన్నా కూడా తెలివైనవాడు. ఎందుకంటే మీ పార్ట్నర్ని మ్యానిపులేట్ చేశారు, కానీ మ్యానిపులేట్ చేసినా కూడా తెలివి కలవాళ్ళు. మీలాగా ప్రతి చిన్నదానికి ఎమోషన్ అయిపోయి బాధపడుతూ కూర్చుంటూ వాళ్ళే కావాలని అనుకునే పర్సన్ కాదు. మీ పార్ట్నర్ల కన్నా కూడా తెలివైన వాళ్ళు ఈ రొమాంటిక్ థర్డ్ పర్సన్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వీళ్ళు మంచి వాళ్ళు కాదంటే మొహం మీద కొట్టినట్టు చెప్పి వెళ్ళిపోయే రకాలే అనమాట. అలాంటి స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట. అండ్ జెన్యున్గా ఉండే పర్సన్స్ కూడా. అండ్ మీ పార్ట్నర్ కన్నా కూడా చాలా చిన్నవాళ్ళు, అంటే మేబీ మీ పార్ట్నర్ ఉన్నారు కదా, మీ పార్ట్నర్ కన్నా కూడా చాలా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న పర్సన్స్ అనమాట ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా. అలాగే మీ పార్ట్నరు వాళ్ళని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. తన మాటలతో తన చేతలతో ఇద్దరిని బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. కానీ డౌట్ వస్తూనే ఉంది మీకు. ఎందుకంటే ఒకళ్ళు ఉండగా ఇంకొకళ్ళు వచ్చారు అంటే కంపల్సరీ ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ తగ్గుతుంది, వాళ్ళకి ఇచ్చే టైము తగ్గుతుంది, అన్నీ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఎంతో కొంత డౌట్ అనేది మీకు ఏర్పడిపోయింది. మేబీ వేరే వాళ్ళది ఏమైనా ఉన్నారా, లేకపోతే ఎవరిదైనా ఉన్నారా, నాకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ముందు కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవే ప్రాబ్లమ్స్ అని చెప్పి ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు ఎంక్వైరీ చేసుకోవడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు కన్ఫర్మ్ అయిపోయింది, సో తన లైఫ్లో ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారని. సో తొందరలోనే ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ గురించి యాక్షన్ మీరు తీసుకుంటారు. తనని డైరెక్ట్గా అడగడం కానివ్వండి, తన గురించి తెలుసుకోవడం కానివ్వండి, మీకే కాకుండా ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వీళ్ళ గురించి అర్థమవుతుంది అనమాట. కంపల్సరీ మీరు యాక్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా యాక్షన్ అనేది తీసుకుని మీరు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా మళ్ళీ మీ లైఫ్లోకి మేబీ మీ రొమాంటిక్ థర్డ్ పార్టీ యాక్షన్ తీసుకోవడం వల్ల మేబీ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళని మోసం చేస్తున్నారని తెలిసి తప్పకుండా వాళ్ళు వాళ్ళ లైఫ్లో నుంచి వీళ్ళని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతారు. సో ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ఎవరు ఆప్షన్ లేరు కాబట్టి కంపల్సరీ మీ లైఫ్లోకి ముందులాగా రావాల్సిందే. సో తప్పకుండా వాళ్ళు మీ లైఫ్లోకి ముందులాగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు కోరుకున్నట్టుగానే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. కానీ వచ్చినా కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే పాస్ట్లో జరిగిపోయింది, ఎవరైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయ్యి నేను కావాలని కోరుకుని అయితే రాలేదు కదా అన్న ఫీలింగ్ అయితే మీలో ఉండిపోతుంది. సో దానివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే ముందున్నంత కేరింగ్ ప్రేమ వాళ్ళు లేకపోతే ఉండలేని సిచ్యువేషన్లో నుంచి కొంచెం కొంచెంగా హీల్ అవుతూ ఉంటారనమాట. సో తప్పకుండా మీ పార్ట్నర్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో కూడా చూద్దాం. బాధలు అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తర్వాత పరిణతి చెందుతాయి. సో ఇప్పుడు ఏదైతే ఉందో మీకు బాధ అనేది అది కొన్ని రీజన్స్ వల్ల మీ లైఫ్లో మేబీ పాస్ట్ లైఫ్లో జరిగిన రుణాల వల్ల కానివ్వండి, పాస్ట్ లైఫ్లో జరిగిన కర్మ వల్ల కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, మీ విషయంలో కానీ. సో అవి ఏవైతే కర్మ అనేది క్లియర్ అయిపోతుందో ఆ బాధలు కూడా అలానే తొలగిపోతాయి.
నమ్మకము మరియు విశ్వాసము. మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసం బలంగా ఉండనివ్వండి. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ విషయంలో బేబీ వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు, మంచిగా జెన్యూన్గా ఉంటారని నమ్మితే మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని మీద స్టాండ్ తీసుకోండి. అది మంచి అవనివ్వండి, చెడవనివ్వండి. అంతేకాని అటు ఇటు కన్ఫ్యూజన్లో మాత్రం ఉండొద్దు. ఏదైతే నమ్మకం ఉందో దాని మీద ఉండండి. సో ఏదైనా రిలేషన్ అయినా ఏ విషయంలో అయినా కూడా నమ్మకం అనేది ఇంపార్టెంట్. నమ్మకాన్ని పోగొట్టుకున్నాక మనం వాళ్ళు ఎంత చెప్పినా, నిజాలు చెప్పినా మనం నమ్మలేమన్నమాట. ఆత్మ ప్రయాణము మీకు మార్గం చూపబడుతుంది, అయితే మార్గంలో ఒంటరిగా నడవాలి. సో మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో ఎన్నో సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ పార్ట్నర్కి సంబంధించిన ఈ ప్రాబ్లంలో మీ మైండ్లో ఎన్నో తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ రిలేషన్లో ఉండాలా, వదిలేయాలా, ఏం చేయాలి, నన్ను ఇప్పుడు పట్టించుకోవట్లేదే, నాకు ఇవ్వట్లేదే టైము, ఒకప్పుడు నేనే కావాలని, నేను మాట్లాడకపోతే మాట్లాడలేకుండా ఉండలేని వాళ్ళు, నేను బాధపడుతున్నా, ఏడుస్తున్నా కూడా పట్టించుకోని విధంగా ఉన్నారు అంటే నేనేం చేయాలి, నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేసావన్న విధంగా మీరు కానీ ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే మీకు మీ పార్ట్నర్ గురించి ఎంతో కొంత రియల్ తన వెనకాల ఉన్న రియల్ క్యారెక్టర్ని తెలియజేయడానికి మాత్రమే. సో కొన్ని సిచ్యువేషన్లో మనము ఒంటరిగా వెళ్ళినా కూడా వాళ్ళ క్యారెక్టర్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. మేబీ మీ పార్ట్నర్ చూపించే ప్రేమలో తన బిహైండ్ ఏముందనేది మీకు తెలియకపోవచ్చు. సో అది తెలుసుకోవడానికే బాబా మీకు ఇలా చూపించారని అయితే అనిపిస్తుంది. కర్మ ఒక ప్రభావం మాత్రమే, అది శిక్ష కాదు. మేబీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మ వల్ల మేబీ అప్పుడు ఏమన్నా రాంగ్గా చేసి ఉండొచ్చు. కొంతమంది లైఫ్ ఎలా ఉంటుందంటే మనకి ఈ లైఫ్లో చేసే కర్మ కాకుండా పాస్ట్ లైఫ్ నుండి కూడా కొన్ని కర్మలు తెచ్చుకుంటూ ఉంటారనమాట. లైక్ కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి, కార్మిక్ డేట్ ఆఫ్ బర్త్స్. సో వాళ్ళు కంపల్సరీ పాస్ట్ లైఫ్ నుండి తెచ్చుకుంటారు కొన్ని. సో అలాంటిది ఏదో ఉండొచ్చు. మేబీ మీది కానీ మీ పార్ట్నర్ది కానీ కంపల్సరీ కార్మిక్ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల కూడా అది ఏంటంటే కర్మ వల్ల వచ్చింది కాబట్టి అది క్లియర్ అయిపోతుంది. కర్మ క్లియర్ అవ్వగానే కంపల్సరీ క్లియర్. అది మంచి కర్మ చేస్తే మంచి ఎలా వస్తుందో, చెడు కర్మ చేస్తే చెడు ఎలా వస్తుందో, మరి ఉన్న బాధలు అనేవి మీ పార్ట్నర్కి మీకు మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ కానీ ఈ పెయిన్ అనేది ఒక కర్మ వల్ల వచ్చింది. సో ఆ కర్మని ఓకే, నేను ఏ కర్మ, చాలామంది అంటుంటారు కదా, నేను ఏ జన్మలో ఏ కర్మ చేస్తాను, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నానా అని. సో ఆ కర్మ క్లియర్ అవ్వడానికి మీ సైడ్ నుంచి మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇదొక శిక్షలాగా కాకుండా, సో ఓకే మేబీ నా లైఫ్లో ఏదో కర్మ ఉంది కాబట్టి దీన్ని క్లియర్ చేసుకోవడానికి ఉండాలి అని చెప్పి మీరు ఆ కర్మ క్లియర్ చేసుకోవడానికి కొన్ని రెమెడీస్ రూపంలో పేదలకు సహాయం చేయడం కానివ్వండి, స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ డొనేట్ చేయడం కానివ్వండి, ఫుడ్ ఫీడ్ చేయడం కానివ్వండి, పక్షులకి ధాన్యం లాంటివి వేయడం కానివ్వండి. ఇప్పుడు సమ్మర్, ముఖ్యంగా ఈ సమ్మర్లో చాలా స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, పక్షులకు కానివ్వండి, లేకపోతే లేని వాళ్ళకైనా చెప్పులు దానం చేయడము, గొడుగు లాంటివి దానం చేయడము, నీడకి అంటే ఫుడ్ లాంటివి దానం చేయడం వల్ల కొంచెం మనకి ఆ కర్మ అనేది ఎంతో కొంతైనా మనం క్లియర్ చేసుకోగలుగుతాము. సో అలాంటివి చేసుకోండి. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అనేది చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.